థ్యాంక్ యూ బ్రదర్. ఫస్ట్లీ యు నో హౌ మచ్ ఎంత నేను మిమ్మల్ని ఇష్టపడతానో మీకు తెలుసు. యు ఆర్ అ బ్లెస్డ్ యాక్టర్ యాక్చువల్లీ. నారీ నారీ నడుమురారి ఈ మధ్యకాలంలో కొంచెం నరేష్ గారిని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవట్లేదేమో అనిపించిన టైంలో మళ్ళీ నారీ నారీ వచ్చి వీఆర్ ఇన్ ఫర్ ఎ ట్రీట్ యాక్చువల్లీ. థియేటర్లో చాలా ఎంజాయ్ చేసాం. అండ్ సినిమా విషయానికి వస్తే టైటిల్ అన్నిటికంటే ముందు బిఫోర్ ఎవ్రీథింగ్ అచ్చ తెలుగు టైటిల్ పెట్టారు. దానికి మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. ఆయన అప్రిషియేట్ చేయాలి సజ్జనార్ గారిని. శుభకృత నామ సంవత్సరం. అండ్ మీరు చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ సంథింగ్ స్పెషల్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. బట్ యూజువల్లీ మార్కెటింగ్, ఫిల్మ్ మార్కెటింగ్ ఎంత ఇంపార్టెంట్ ఇందాక మీరు మీ స్పీచ్లో చెప్పారు. టైటిల్ పెట్టేటప్పుడు యూజువల్లీ మార్కెటింగ్లో ఈజ్ ఆఫ్ కమ్యూనికేషన్, ఈజ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అని చెప్పి 2 టర్మ్స్ వాడతారు ఎక్కువ. ఎందుకంటే ఎక్కువ మాట్లాడడానికి ఈజీగా ఉంటే కొంచెం ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఆ వర్డ్ అని చెప్పి. కొంచెం టైటిల్ తెలుగులో బాగుంది కానీ కొంచెం అది పలకడం అది కష్టంగా ఉంటుందేమో. అంటే ఒకటండి, బేసిక్ ఏంటంటే ఇది తెలుగు సినిమా, కన్నడ సినిమా. తెలుగులో శుభకృత నామ సంవత్సరం, కన్నడలో శుభకృత నామ సంవత్సర. ఇది ప్రతి వాళ్ళు కూడా ఉగాది రోజు శుభకృత నామ సంవత్సరం అని చెప్పుకునేటువంటిది. దానికి ఒక మీనింగ్ ఉందండి. యూ కెన్ కాల్ ఇట్ అ వర్కింగ్ టైటిల్ ఆర్ టుమారో దిస్ ఇస్ ద సేమ్ టైటిల్ విచ్ ఇస్ గోయింగ్ టు దట్ దే విల్ డిసైడ్. యాజ్ ఇట్ ఈస్ వాట్ వీ ఫెల్ట్ వాజ్ అండ్ నిన్న అనిల్ సుంకర్ గారు కానీ 2-3 అడిగినప్పుడు వాళ్ళుగా చాలా మంచి టైటిల్ పెట్టారంటే వినడానికి ప్రశాంతంగా ఉంది ఫస్ట్ అని. ఇప్పుడు కాంతారా ఉందనుకోండి, మన కాంతారా అర్థం తెలుసా? ఐమ్ జస్ట్ టెల్లింగ్ యూ. అంటే అర్థం గురించి కాదు, కొంచెం పలకడానికి ఈజీగా ఉంటుంది. శుభకృత నామ సంవత్సరం అనేది తెలుగు వాళ్ళు పలకాలి. ఎందుకంటే ఈ మాట ఎందుకంటున్నానంటే ఇందాక శ్రీ విష్ణు గారు మాట్లాడుతున్నారు. సామజ వర్గమన మంచి టైటిల్, పాట కూడా ఫేమస్. ఆయన సామజ అంటున్నారు. ఈజ్ ఆఫ్ ఇది నారీ నారీ నడుమురారి. మీ అందరూ ఇప్పుడు రామబ్రాజ్ గారు కానీ మీరు కానీ నారీ నారీ అంటున్నారు సింపుల్గా. సో ఏంటంటే ఆ ఈజ్ ఆఫ్ పలకడానికి కొంచెం కష్టంగా ఉంటుందేమో మాసెస్కి అని చెప్పి. నేను బేసిక్ ఏంటంటే శుభకృత నామ సంవత్సరం అనేది దే ఫిక్స్ దిస్ టైటిల్. ఇట్ ఈస్ దేర్ డిసిషన్. వీ లైక్డ్ ఇట్. ఎందుకంటే మీరు చెప్పినట్టు సామజ వరగమన అంటే ఇట్ ఈస్ ఎ లాంగ్ టైటిల్, బట్ ఇట్ ఈస్ క్రియేటింగ్ దట్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. సో శుభకృత నామ సంవత్సరం కూడా మీరు గ్లిమ్స్ చూడలేదు ఇంకా కదా? లేదు సార్. ఇఫ్ యూ సీ ద గ్లిమ్స్ యూ విల్ అండర్స్టాండ్ వై ఇట్ ఈస్ కాల్డ్ శుభకృత నామ సంవత్సరం. సో ఆ రకంగా ఇట్ ఈస్ కనెక్టెడ్ ఫుల్లీ టు ద థింగ్. ఒక టైటిల్ని అలవాటు చేయడండి. ఇప్పుడు చొగసు చూడ తరమ, సామజవర గమన, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు నారీ నారీ నడుమ మురారి, అప్పుడు కూడా శంకరాభరణం, ఇలా ఇవన్నీ కూడా కొన్ని టైటిల్స్ ఆల్వేస్. హిందీలో ఒకటి వచ్చింది, ఆల్బర్ట్ పింటోసే గుస్సా క్యూ హారేగా పెద్ద హిట్ అయింది అప్పట్లో 80s అనేది. సో ఇట్స్ మీరు గ్లిమ్స్ చూస్తే గ్లిమ్స్ అండ్ దిస్ విల్ కనెక్ట్ అండి. ఐ వాంట్ టు కాల్ యూ అండ్ పర్సనల్లీ ఆస్క్ యూ ఆఫ్టర్ యూ సీ ద గ్లిమ్స్ యూ లెట్ మీ నో. ఐ హ్యావ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ కమింగ్ ఫ్రమ్ యూ. సార్ నరేష్ గారు, మీకు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం నరేష్ నామ సంవత్సరం అనుకోవచ్చు సార్?